అనుభవ పాఠం నేర్పడానికి కూడా కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. వస్త్రహీనత అంటే ఏంటో నాకు తెలిస్తే, నేను ఆశీర్వదించబడిన నాడు వస్త్రహీనుడు నా కంటపడితే 2 వస్త్రాలు ఇవ్వడానికి నాకు మనసు వచ్చింది. వస్త్రహీనత అనేదే నాకు తెలియకపోతే మరి వస్త్రహీనుడు నా కంటపడ్డప్పుడు నేను ఎలా దానం చేయగలుగుతాను? ఏమయ్యా, ఆకలితో పస్తులుంటాం అనే అనుభవం, కన్న పిల్లలకు కూడా అంత అన్నం లేని పరిస్థితిని నేను అనుభవించకపోతే రేపు ఆకలి కొన్న కుటుంబానికి నేను ఎట్లా సాయం చేయగలుగుతాను? మరి ఇప్పుడు నాకు అనుభవం కావాలిగా. నిందల పాలై వేదన పడుతున్న వాళ్ళని ఓదార్చాలంటే కాస్తైనా నిందలు మోసిన అనుభవం నాకు లేకపోతే, నింద అంటే ఏంటి? చెయ్యనిది నెత్తి మీద పట్టం. నిందలు పొందిన అనుభవం అనేది నాకు లేకపోతే నేను ఎలాగ నిందించబడ్డ వాళ్ళని ఓదారుస్తాను? కాబట్టి అనుభవాల పాఠం కోసం కొన్నిసార్లు కొన్ని శ్రమలను దేవుడు అనుమతించవచ్చు. విశ్వాస పరీక్ష, నీ విశ్వాసం, నీ పునాది యొక్క నాణ్యత తెలుసుకోవడానికి కూడా కొన్ని పరీక్షలను దేవుడు అనుమతించవచ్చు. అలాంటి పరీక్షలు నీకు ఎదురైనప్పుడు విశ్వాసంలో నిలిచి ఉంటావా, సర్దుకుంటావా అనేది నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న, నీ మనసుకు నువ్వే చెప్పుకోవాల్సిన జవాబు. ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం, ఎలా సిద్ధపడి వస్తున్నావో నీ ఇష్టం. ఏదో నలుగురు కలిసిపోతున్నారు, నేను కూడా గుంపులో గ్లోరీ అన్నట్టు పోయి మునుగుదాం అనుకుంటున్నావేమో, అది కరెక్ట్ కాదు. మునిగినా ఒట్టిదైద్ది. చెప్పండి, గాలి ఖాయమా కాదా? ఆ ఊపే తల్లలేదు, కాస్త గట్టిగా ఊపండి. ఏ ఊపిరి లేనట్టు ఏందండి మీరా? ఎటు కూడా నోటితో మాట్లాడట్లేదు, తల ఇట్ట అంటున్నారు. ఇట్ట అన్నది కాస్త గట్టిగా ఊపండి. గాలి ఖాయమా కాదా? వానలు ఖాయమా కాదా? వరదలు ఖాయమా కాదా? ఏ కారణాల చేత? అనుభవ పాఠం కోసం రావచ్చు, లేదా విశ్వాస పరీక్ష కోసం. న్యాయమా కాదా మనకు రావటం? అది మనకు వచ్చేటువంటి పరీక్షల మూలం ఇది. తర్వాత కొన్నిసార్లు మనలో ఉన్న అహాన్ని విరగొట్టడానికి కూడా కొన్ని పరిస్థితులను మనకు అనుమతిస్తాడు. మనలో దేవునికి నచ్చని దుర్గుణాలని విరగొట్టడానికి కూడా, మనలో ఉన్నటువంటి అహంభావాన్ని విరగొట్టడానికి కూడా కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. కొంతమందికి వాళ్ళ జ్ఞానం మీద గొప్ప అంచనాలు ఉంటాయి, వాళ్ళ తెలివితేటల మీద. మరి అది విరిగిపోవాలంటే వాళ్ళ తెలివితేటలు మొహం పగలగొట్టాలా, వాళ్ళ తెలివితేటలు బెడిసి కొట్టాలా, వాళ్ళ జ్ఞానం బెడిసి కొట్టాలా. కొట్టినప్పుడు అయ్యబ్బో మన జ్ఞానం ఏదో అనుకున్నాం కానీ అంత బుస్సే, ఏదో దేవుడి దయ అనుకుంటే లైన్లోకి వస్తాడు. లేకపోతే అసలు మన ఐడియా ఎవడికి రాదుగా అంటుంటాడు. తన్ను పడినంత వరకు, తన్ను పడ్డ తర్వాత మనదేముందిలే అంత దేవుడి కృప అనకాడికి వస్తాడు. తెస్తాడు దేవుడు, తేవాలి, లేకపోతే పాడైపోతాం మనం. అందుకే మనల్ని విరగొట్టి నలగొట్టి ఆశీర్వదించడానికి, రెండవది విశ్వాసాన్ని పరీక్షించడానికి, మూడవది అనుభవాలు నేర్పించడానికి, ఇలా కొన్ని కారణాలను బట్టి మనకి గాలి, వాన, వరదలు అనుమతించబడతాయి ఆత్మీయ జీవితానికి. అప్పుడు ఎలా ఉండాలి పునాది? బండ మీద కట్టిన ఇంటి వలె పునాది పటిష్టంగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నిలచినదై. నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నిలచినదై. ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, మెప్పు మహిమ ఘనత నాకే కదా, మెప్పు మహిమ ఘనత నాకే కదా. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము
నాలుగో కారణం విశ్వాస పరీక్ష కాదు, అహాని విరగొట్టడానికి కాదు, అనుభవ పాఠానికి కాదు. ఇవన్నీ లైన్లోనే ఉంటాయి. అయినా వాన వచ్చింది, వరదలు వస్తే గాలి కొట్టింది. అది ఎందుకో తెలుసా? ప్రతికూల పరిస్థితులలో సైతము మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు సైతము మనం దేవుని ప్రేమించినప్పుడు అవి మొత్తం రాయబడతాయి. అక్కడ రాయబడతాయి. ఎట్లా అంటే, రేపటి రోజున మనం ఆయన ముందు నిలబడతాం ఖచ్చితంగా. ఈ భూమి మీద అయితే ఎక్కువ కాలం ఉండంలే, ఒక రోజుకి వెళ్ళేది. అంత ఆరోగ్యవంతులైనా టపా కట్టేది ఖాయం, అది ఏమి ఉండేది కాదు. ఒకరోజు అయితే ఆయన ముందు నిలబడేది ఖాయం. మనం ఆ నిలబడ్డ నాడు నిన్ను ఆయన దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు. నా కుమారుడు, నేను ఇచ్చినా నన్ను మయంపరిచాడు, నేను ఇవ్వకుండా అసలు ఎంతవరకు నన్ను ప్రేమిస్తాడో చూద్దామని ఇవ్వకుండా నిలిపినా కూడా నన్ను ప్రేమిస్తానే ఉన్నాడు నా కుమారుడు దా అని రేపటి రోజున మనకి మెప్పు కలిగించడానికి, మహిమ కలిగించడానికి, ఘనత కలిగించడానికి కూడా కొన్ని పరీక్షలు మనకు అనుమతించబడతాయి. ఇది 4వ కారణం. భక్తుల విశ్వాసాన్ని అగ్ని పరీక్షకు నిలబెడతాడంట. అగ్ని పరీక్షకు నిలబెట్టి ఆ అగ్ని పరీక్షలో కాలిపోకుండా నిలిచి ప్రభువుని మయంపరిచినప్పుడు, రేపు ఆయన ముందు నిలబడ్డప్పుడు శబాష్ అంటాడు. శబాష్, చాలా గాయపరిచాను నిన్ను, చాలా వేదన గురి చేశాను, నువ్వు నన్ను ముఖం ఎదుట దూషించి వెళ్ళిపోవచ్చు నన్ను, కానీ వెళ్లకుండా నువ్వు నన్ను హత్తుకున్నావు చూడు, దా నువ్వు యోగ్యురాలివిదా, యోగ్యుడివిదా అంటాడు ఆయన. చూపిస్తాడు. కఠినమైన శ్రమలకి ఇదిగో నిన్ను అగ్ని పరీక్షలో నేను ఉంచాను నిన్ను, అయినా నువ్వు నన్ను విసర్జించలేదు. నీకుండిన శక్తి కొంచెమే అయి ఉన్నప్పటికీ నీ ఓర్పు విషయమైన నా వాక్యము నీవు గైకొంటివి. బిడ్డలారా చూడండి, ఇదిగో ఈమెను చూడండి, ఇదిగో ఇతన్ని చూడండి అని కోట్లాది మంది దూతలు ఎదుట, కోట్లాది మంది మానవులు ఎదుట రేపు ప్రభువే మనల్ని ఘనపరుస్తాడు, మన తల ఎత్తుతాడు, మహింపరుస్తాడు. ఇది 4వది. ఇట్లాగా మనల్ని దేవుడు శ్రమల కొలిమిలోనికి తీసుకెళ్ళడానికి అనేక కారణాలు ఉన్నాయి. 4 నేను చెప్పింది ఇంకా ఉన్నాయి. ఇవన్నీ అవసరమా అనవసరమా? ప్రభువు రారాజు, ఆయన చిత్త ప్రకారం మనల్ని నడిపిస్తాడు. అది కూడా ఆయన అందరికీ ఇవ్వడు. ఏబు గ్రంథం చూసి కొంతమంది అనుకుంటారు ఏబు లాంటి శ్రమలు నాకు వస్తాయేమో అని. ఏబు గ్రంథం చూసి అందరూ అనుకుంటారు వాము ఏబు లాంటి శ్రమలు నాకు వస్తాయేమో అని. నీకు అంత సీన్ లేదని ఏసైకి తెలుసు. అర్థమైందా? ఏబుకి వచ్చిన అన్ని రకాల శ్రమల్లో ఒక రకం వచ్చినా నీ విశ్వాసం అడ్రస్ ఉంటుందని తెలుసు. అందుకే నువ్వు మోయగలిగిన దానికంటే ఎక్కువ భారం నీ మీద పెట్టను అన్నాడు అక్కడ. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11, 12 వచనాలు చూడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి 12 చదువు. 13వ సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అక్కడ అంటే నీకు ఎంత సరుకు ఉందో తెలుసు ఆయనకి, నీ ఓపిక పర్సెంటేజ్ ఎంతో తెలుసు. కొంతమంది ఏదో ఒక చిన్న శ్రమ ఎదుర్కొని ఏబు పడ్డట్టు పడతాను అన్నయ్య నేను కష్టాలు అంటారు. ఎవరు? ఇంక బైబుల్ ఇంకెవరు కాదు, మళ్ళీ ఏ పడ్డట్టు పడుతున్నాను అన్నయ్య. అమ్మ ఏబంత వెయిట్ నువ్వు మొయ్యలేవులే, అందులో 1%, 2% వచ్చింది నీకు, అంతేగాని అది 100% అమ్మా నువ్వు మొయ్యలేవు అంత. నేను చూతాను, నీ మొహం మీద చూతాను. ఏబుతో పోల్చుకోవాలేమ్మా నీకు అంత లేదని. 1-2%, 1-2% వస్తేనే నువ్వు గందరగోళం అయిపోయి ఏడిసి సీదేసి గందరగోళం చేస్తున్నావు, సీదర చేస్తున్నావు. ఏబుకి వచ్చినాయి అని నీకు వచ్చి అడ్రస్ కూడా దొరకవు నువ్వు. ఇంక యేసుప్రభు అంటే అందరిని కొడతావు నువ్వు. ఇక దానికి ఒక అంతస్తు కావాలి. కొంతమంది హతసాక్షి అవుతానేమో తెగ భయపడిపోతూ ఉంటారు. బాబా అంత సీన్ లేదు నీకు.
దానికి ఒక అర్హత కావాలి, దానికి ఒక యోగ్యత కావాలి, అదొక ధన్యత. అది అందరికీ ఎందుకు దొరికింది? అమ్మో నన్ను కూడా హతసాక్ష్యం చేస్తారేమో, రేపు అంత్యబద్ధ క్రీస్తు పాలన నేను కూడా పోతానేమో, అమ్మో ఎట్ట చంపుతారో ఏం పడో, యేసుప్రభుని నమ్ముకుంటే ఏందో ఇది ఎన్ని భయాలు చెబుతూ ఉంటారు అని కొంతమంది పండుగను కూడా ఆలోచిస్తుంటారు. హతసాక్షి అవుతానే అని. నేను అంటాను నీకు అంత సీన్ లేదని. అంత లేదు నీకు ఎంత వెయిట్ మొయ్యగలవో, అసలు నీ సరుకు ఎంతో ఆయనకు తెలుసు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవింపలేదు. నీవు సహింపగలుగున్న దానికంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధింపబడనీయడు. చూడండి, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఈరోజు ఎంతమంది ఎన్ని రకాల శోధనలో ఉన్నారో ఒక మాట చెప్తున్నాను, ఆ వెయిట్ మీరు మొయ్యగలరు గనక మీ మీద పెట్టాడు. ఇప్పుడు నా మీద పెద్ద బాధ్యత ఉందండి. నా మీద వేలాది మంది, లక్షలాది మంది బాధ్యత నా భుజాల మీద ఉంది. ఈ బరువు అందరి మీద లేదు. మళ్ళీ నేను అనుకుంటాను వాళ్ళందరూ ఫ్రీగా ఉందా, నా నెత్తినేది ప్రభు ఎంత బరువు వేసావు, ఎట్లా మోయగలంటే సోజేవాగరే నువ్వు మొత్తం నాకు తెలుసు, నీ సరుకు నాకు తెలుసు, నువ్వు నోరు మోసుకొని పద అంట. నువ్వు ఎంత మోయగలవో నాకు తెలుసు, అందుకే అంత భారం పెట్టాను. నువ్వు నడుస్తావు పద, నేను నాకు శక్తిని ఇచ్చాను నీకు. మోషే అన్నాడు, వీళ్ళందరినీ నేనే కన్నానా, నీ రొమ్మున వారిని మోసుకొని రమ్మని మాట్లాడుతున్నావు, నా వల్ల కాదన్నాడు. వల్ల కాదేంది? అప్పటికి చాలా దూరం నడిపించావుగా. ఎలా నడిపించావు? బొమ్మనట్ల నిలబెట్టాడు మోషేని. శక్తి అంతా దేవుడిదే, శక్తి అంతా దేవుడిదే. ఆ రహస్యాన్ని ఈయన ఈ మాట అన్నాక బయలుపరిచాడు దేవుడు. సరే, నేను ఒంటిగా ఈ భారాన్ని భరింపలేనన్నావు గనుక ఇశ్రాయేల్లో 70 మంది పెద్దలను ఏర్పరచు, నీ మీదున్న ఆత్మలో వారికి పాలు నియమిస్తానన్నాడు. అంటే దాని అర్థమైంది, నువ్వు సొంతంగా మొయ్యట్లేదు మోషే, నీ మీద నా ఆత్మశక్తి పనిచేస్తుంది, అందువల్ల నువ్వు ఇంతమందికి ఆన్సర్ చేయగలిగావు. అంటే నేను ఎంత మోయగలనో దేవుడికి తెలుసు, తమ్ముళ్ళు ఎంత మోయగలరో దేవుడికి. నా వెయిట్ వాళ్ళ మీద వేస్తే వాళ్ళు ఉంటారో ఓడతారో కూడా దేవుడికి తెలుసు. అలాగే మా మీద వేసిన బరువు మీ మీద వేస్తే ఉంటారో ఓడతారో దేవుడికి తెలుసు. అందుకే ఎవరు ఎంత మోయగలరో అంత భారాన్ని దేవుడు వారి మీద పెడతాడు. అందరికీ ఒకే భారం మోపబడదు. శోధనలైనా, పరీక్షలైనా, శ్రమలైనా, పరిచర్య అయినా అంతే. మోయగలిగిన దానికంటే ఎక్కువ మోపడాయన. అందుకే ఎవరు ఎక్కువ ఫీల్ అవ్వద్దు. హతసాక్షిని అవుతానేమో అంటే నీకంతా ఏమో, నువ్వు ఒకవేళ అంతటి మెట్టుకుంటే అప్పుడు ఆలోచించవచ్చు, కానీ మరి నువ్వు అంతటి మెట్టుకున్నావా? యేసుప్రభు కావాలా, ప్రాణం కావాలంటే ఏం యేసుప్రభు ఏమన్నా ఆ శాలేమన్నా కూటమి పెడితే పోయి కూర్చున్నాను, కానీ అసలు నాకేం తెలియదు, నాకు యేసుప్రభు వద్దే, నన్ను వదిలిపెట్టి మీ దండం పెడతా పోతాను బాబా అనే రకాలు అయితే నువ్వు, నీకు అట్లా పరిస్థితి ఎదురుగా నీడు. ఒకవేళ అలా కాకుండా అవును ప్రాణం అవసరంలా, నాకు యేసుప్రభు కావాలి, నువ్వు చంపినా నన్ను నా ప్రభు తిరిగి లేపగలడు అనే పట్టు నీలో ఉంటే, ఆ అభిషేకం నీ మీద ఉంటే, ఆ శక్తి నీకు దేవుడు ఇచ్చి ఉంటే, అప్పుడు నిన్ను దానికి అనుమతిస్తాడు. అది అందరికీ వచ్చేది కాదు. అలాగే ఏవుకు వచ్చిన సమస్యలు కూడా అందరికీ రావు. అలాగే పౌలుకు వచ్చిన అనుభవాలు అందరికీ రావు. నీ అంతస్తు నీదే, నా అంతస్తు నాదే. పౌలు అంతస్తు పౌలుది, ఏబు అంతస్తు ఏబుది, ఏసయ్య అంతస్తు ఏసయ్యది. అయితే ఒకటి కన్ఫామ్, మీరు సహించగలిగినంత మాత్రం మీకు అనుమతించబడింది. అదైతే ఖాయం.